ఇండియా ఇప్పుడు పెద్ద తుఫాన్కు సిద్ధమవుతోంది. ఇది అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కాదు, రాజకీయ తుఫాన్. అవును, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం దేశ రాజకీయాలను, కులాల మధ్య సమీకరణలను, రిజర్వేషన్ విధానాలను పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ నిర్ణయం పేరు కుల గణన. ఇన్నేళ్లుగా ఎవ్వరూ స్పష్టంగా చేయలేని పని ఇప్పుడు కేంద్రం మొదలుపెట్టనుంది. నిజానికి 1931 తర్వాత పూర్తి స్థాయి కులగణన దేశవ్యాప్తంగా జరగలేదు. కానీ ఇప్పుడు దేశమంతా కులాల ఆధారంగా గణన చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఏ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అసలు కారణం ఏంటి? ఈ నిర్ణయాన్ని ఎవరు సమర్థిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ గణన పూర్తయితే భారత్ ముఖ చిత్రం ఎలా మారిపోతుంది? అసలు కులగణన చరిత్ర ఏంటి? కులగణన అంటే దేశ ప్రజలను వారి కులాల ఆధారంగా లెక్కించడమని అర్థం. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయంలా కనిపించినా దీని చరిత్ర వందల ఏళ్ల నాటిదే. బ్రిటిష్ హయాంలో 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలతో పాటు కులాల వివరాలను కూడా లెక్కించేవారు. చివరిసారిగా పూర్తి స్థాయిలో కులగణన జరిగింది 1931లో. ఆ తర్వాత 1941లో కులాల గురించి డేటా సేకరించారు. కానీ రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల వల్ల ఆ సమాచారం బయటికి రాలేదు. 1951లో స్వతంత్ర భారతంలో మొదటి జనగణన జరిగింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కుల గణనను నిలిపివేసింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కులాల ఆధారంగా సమాజాన్ని విభజించకుండా ఉండాలని భావించారు. అలా 1951 నుంచి ఇప్పటి వరకు కేవలం షెడ్యూల్ కాస్ట్, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీకు చెందిన వారిని మాత్రమే లెక్కిస్తూ వచ్చారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల శక్తి చాలా కీలకం. ఏ కులానికి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్లకు ఏ అవసరాలు ఉన్నాయనే విషయాలు ఆధారంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అలాంటి సమయంలో దేశంలో ఉన్న కులాల సంఖ్య గురించి సరైన సమాచారం లేకపోవడం ఒక పెద్ద లోటుగా మారింది. ఇదే సమయంలో 1980లో బీసీ కులాల లెక్కలను తెలుసుకునేందుకు ప్రభుత్వం మండల్ కమిషన్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దేశంలోని వెనుకబడిన వర్గాల పరిస్థితిని అధ్యయనం చేసి ఓ రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం వెనుకబడిన వర్గాలైన ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు బీసీలకు దక్కుతున్న 27% రిజర్వేషన్లకు ఇదే ప్రధాన కారణం. ఇక 2011లో సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్ SECC పేరిట ఓ సర్వే చేయించింది ప్రభుత్వం. దాదాపు 4,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా డేటా సేకరించారు. కానీ ఆ డేటాను పూర్తిగా బయటకు పెట్టలేదు. అందులోని కులాల వివరాలు ఇప్పుడు కూడా గోప్యంగానే ఉన్నాయి. ఇది అనేక రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తికి కారణమైంది. ఒకవేళ కులగణన పూర్తయితే దేశ రాజకీయ వ్యవస్థలో, పాలనా విధానాల్లో, సంక్షేమ పథకాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. ఎందుకంటే భారత్లో అనేక పథకాలు, రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులు లాంటివి సామాజిక, ఆర్థిక అసమానతల ఆధారంగా రూపొందిస్తారు. కానీ ఆ అసమానతలు నిజంగా ఎంత తీవ్రంగా ఉన్నాయో, అసలు ఏ కులానికి ఎంత వెనుకబడిన పరిస్థితి ఉందోనన్నది మనకు తెలియదు. కులగణన ఆధారంగా ఈ సమస్యను సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి, ఈ కులగణన కారణంగా ఒక రాష్ట్రంలో ఒక నిర్దిష్ట కులానికి చెందిన ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం సంబంధిత కులానికి ఉన్న రిజర్వేషన్ శాతం పెరగవచ్చు. అంటే టెక్నికల్గా చూస్తే ఇది ఒక డేటా ప్రక్రియ అయినా కూడా దీని ప్రభావం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా పెద్దది. ఇది పూర్తయితే గనక కొన్ని వర్గాలకు మరింత న్యాయం జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకొన్ని వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అయినా అసలు నిజమేంటో తెలుసుకోవడమే ప్రజాస్వామ్యంలో మొదటి అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో ప్రశ్న చాలా మంది నుంచి వినిపిస్తోంది. ఉన్నట్టుండి కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్. జనాభా గణనతో పాటే కులగణన చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే కేంద్రం వైఖరి ఈ విషయంలో భిన్నంగా కనిపించేది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీల మినహా మిగిలిన కులాల గణన చేయడం ప్రభుత్వ విధానం కాదని ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్ సాక్షిగా అనేక సార్లు చెప్పుకొచ్చింది. ఇలా కులగణనకు వ్యతిరేకంగా పలుసార్లు మాట్లాడిన ఎన్డీఏ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్ష పార్టీలను షాక్ గురిచేశాయి. ఇక ఈ నిర్ణయానికి పలు రాజకీయ కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు అనలిస్టులు.
2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీసీ ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ లాంటి ఓబీసీ ఆధారిత పార్టీలు కులగణన డిమాండ్తో ప్రజలకి దగ్గరయ్యాయి. బీహార్లో జేడీయూ ప్రభుత్వం కులగణన పేరుతో చేసిన సర్వేలో ఓబీసీలు, ఈబీసీలు కలిపి 63% జనాభా ఉన్నారని తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా జితా ఇన్సాఫ్ అనే క్యాంపెయిన్లో కులగణనను ప్రధానంగా ప్రచారం చేసింది. పలు కాంగ్రెస్ రాష్ట్రాలు ఇప్పటికే బీసీ కులగణనకు శ్రీకారం చుట్టాయి కూడా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ కులగణనకు ఓకే చెప్పింది. గతంలో పార్లమెంట్ వేదికగా కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ ఇప్పుడు కొత్త విధానంతో ముందుకు రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ సర్కార్ను ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. అటు కాంగ్రెస్, శివసేన, ఏక్నాథ్ వర్గం ఇంకా చాలా పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించాయి. అటు వంచిత బహుజన్ ఆఘాడీ విబిఏ అధినేత ప్రకాష్ అంబేద్కర్ మాత్రం దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కేవలం ఒక ప్రచార నాటకమని, ఈ నిర్ణయానికి ఎలాంటి టైం ఫ్రేమ్ చెప్పకుండానే చేసిన ప్రకటన అని మండిపడ్డారు. ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగిన భద్రతా ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకున్న ఎత్తుగడగా ప్రకాష్ అంబేద్కర్ ఆరోపించారు. అటు శివసేన, ఉద్ధవ్ టీం కూడా ఈ నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. కులగణనకు సంబంధించిన ప్రక్రియ ఏంటో చెప్పాలని నిలదీసింది. ఇక ఒకవేళ దేశవ్యాప్తంగా కులగణన పూర్తయితే గనక ఇండియా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు అనేక ప్రభుత్వ విధానాలు కేవలం అంచనాల మీదే తయారయ్యాయి. ఏ కులానికి ఎంత జనాభా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఏ వనరులు అందుతున్నాయనే విషయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. కానీ కులగణన పూర్తయితే ప్రతి వర్గం స్థితిగతులపై ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం చేతిలోకి వస్తాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలను మరింత పెంచవచ్చు. ప్రస్తుతం రిజర్వేషన్ కేటాయింపులు కొన్ని పాత డేటాల ఆధారంగా ఉన్నాయి. కానీ కులగణన ఆధారంగా అసలు ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ అవసరమో, అది న్యాయమైందో కాదో తేలిపోతుంది. కొన్ని వర్గాలు ఎక్కువ జనాభాతో తక్కువ రిజర్వేషన్ పొందుతూ ఉండొచ్చు, లేదా తక్కువ జనాభాతో ఎక్కువ రిజర్వేషన్ తీసుకుంటూ కూడా ఉండొచ్చు. ఇలాంటి గందరగోళమంతా కూడా కులగణనతో బయటపడుతుంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కూడా ఈ డేటా కీలక పాత్ర పోషిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఏ వర్గం ఎక్కువగా ఉంది, ఏ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం అవసరమన్న దానిపై చర్చ జరుగుతోంది. దీని ద్వారా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో తయారీ వరకు అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలను మారుస్తాయి. ఇలా చూస్తే కులగణన ఒక సామాన్య డేటా సేకరణ ప్రక్రియ కాదని, అది దేశ పాలనా విధానాల తీరునే మార్చే శక్తిని కలిగి ఉంది.